ప్రతిదినం దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకే ప్రతి దినం దేవుని మాటలు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, మనం దీవించబడతాం. అందుకే అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రేమ దేవుని బిడ్డరా, దేవుని మాటలను ధ్యానించేవాడు, దేవుని మాటలను చదివేవాడు, దేవుని మాటలకు లోబడేవాడు, దేవుని మాటలకు విధేయత చూపించేవాడు, దేవుని మాటల ప్రకారం నడిచేవాడు, ఆడు నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలభరితమైన స్థితిలో ఉంటుందో అదేవిధంగా ఫలభరితమైన స్థితిలో నీవు ఉంటావు. నీ కష్టాలు వస్తున్నాయా? దేవుడు అయినా నిన్ను ఫలింపజేస్తాడు. నీకు బాధలు ఉన్నాయా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, నీవు ఆశీర్వదించబడతావు. శ్రమలు నీకున్నాయా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డరా, మనం ఫలించడి కొమ్మలుగా ఉండాలి. ఫలించడి కొమ్మలుగా ఉండాలి అని అంటే మనము దేవునిలో, ఆయన వాక్యము మనల్ని బ్రతికించేటువంటి స్థితిలో ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు? చాలామందికి దేవుని యొక్క వాక్యం చదివే అలవాటు లేదు. ఉదయమున లేచి ఎంతమంది 1 అధ్యాయం కానీ 2 అధ్యాయాలు కానీ 3 అధ్యాయాలు కానీ చదువుతున్నారు? ఎంతమంది మోకరించి దేవుని సన్నిధానంలో, ప్రభువా రాత్రి అంతా నన్ను క్షేమకరంగా కాపాడేవయ్యా, ఉదయమున లేచి నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? ఎంతమంది రాత్రి పడుకునే టైంలో, అయ్యా నేను పడుకుంటున్నాను, అయ్యా ప్రశాంతమైన నిద్ర నాకు అనుగ్రహించి ఉదయమున లేచే భాగ్యాన్ని దయచేయమని ఎంతమంది అడుగుతున్నారు? చాలామంది రాత్రి పడుకుంటే నిద్ర పట్టడం లేదని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం అలవాటుగా మారిపోయి రాత్రి 10, 11, 12 గంటల వరకు ఈ సెల్ ఫోన్ చూసి 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 ఈ కనుపాపులలో ఉండవలసినటువంటి ఆ నిద్ర వస్త వెళ్ళిపోయి ఇంకా నిద్ర పట్టడం లేదు. ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు, తిరిగి 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 ఏ వేకువ జామున దేవునిని ఆరాధించవలసిన సమయంలో, దేవదూతలు ఆకాశమునకును భూమి మీదకి ఎక్కుతూ దిగుతున్న సమయంలో వీళ్ళు గాఢ నిద్రలో ఉంటారు.